నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. మియాపూర్ జనప్రియ అపార్ట్మెంట్స్ ఫేజ్ 1 బ్లాక్ 8 లో అంబరానంటిన సంబరాలు. 12వ గణేష్ ఉత్సవ వేడుకలు. మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో భక్తి శ్రద్ధలతో గణేశుని పూజించారు. గత 12 సంవత్సరాలుగా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిస్తూ అతిథులకు ఆహ్వానం అందిస్తున్నారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న ప్రముఖ సినీ నటులు, తెలుగు మూవీ డిజిటల్ టీవీ యూనియన్ అధ్యక్షులు యాక్టర్ శుభోదయం సుబ్బారావు, సీరియల్ యాక్టర్ లోహిత్ కుమార్, యాక్టర్ సత్య ఎర్ర, యాక్టర్ బలగం సంజయ్ కృష్ణ, యాక్టర్ విజయ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్లాక్ గణేష్ ఉత్సవ సమితి వారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇలా పర్యావరణాన్ని కాపాడుకునేలా చేస్తున్న పబ్లిక్ అవేర్నెస్ మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు మంచి అవగాహన కల్పిస్తున్న బ్లాక్ ఓనర్స్ మరియు నివాసితులు అభినందనలు తెలియజేశారు. అనంతరం లడ్డు వేలంపాట కార్యక్రమం. మొదట పెద్ద లడ్డూను మౌలా 20,000కు కైవసం చేసుకోగా, రెండవ లడ్డూను వెంకి 12,111 రూపాయలకు, మూడవ లడ్డూని లక్కీ డ్రా ద్వారా యుగంధర్ కైవసం చేసుకున్నారు. అనంతరం భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో వినాయకుని ఊరేగిస్తూ నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జై గణేష భక్తి సమితి తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రవణ్ కుమార్ GSK, జై గణేష్ భక్తి సమితి షేర్లింగంపల్లి నియోజకవర్గం జనరల్ సెక్రటరీ G కిరణ్, బ్లాక్ ఓనర్ నివాసితులు, భక్తులు పాల్గొన్నారు. జగదీశ్వర కోటేశ్వర నరేశ్వర కరుణం దేశ గోత్రం కోశ రామరెడ్డి దేశ మల్లికాణం దేశ శివగోత్ర కోశ రాజు లతానం దేశ శర్మల గోత్ర కోశ సత్యనారాయణ నాయకం దేశ వినోద్ కుమార్ సవంతినం దేశ महादेवताभ्यो नमो नमः. लक्ष्मी राष्ट्रस्य मुख्यतया नासिकं विवाह हिरण्यपात्रं मदः पूर्णं ददाति हिरण्यपात्रं मदः पूर्णं ददाति मदभ्यो सानेति एकदा ब्रह्मणा उपहारति एकदेवेशमान आयुष्यदाति श्री वरसिद्धि विनायक स्वामी देवताभ्यो విజయ్ శంకర్ గారు వచ్చారు. యాక్టర్ విజయ్ శంకర్ గారు వారు మన వినాయకుడిని దర్శించుకున్నారు. ఒకసారి విజయ్ శంకర్ గారిని మాట్లాడాలని కోరుకుంటున్నాం. కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో ఈరోజు జనప్రియ అపార్ట్మెంట్లో మియాపూర్ జనప్రియ 8th బ్లాక్లో పెట్టిన మట్టి వినాయకుడి పర్యావరణ పరిరక్షణ పరంగా ధ్యేయంగా వీళ్ళు ప్రతి సంవత్సరం అంటే ఇది 12వ సంవత్సరం కంటిన్యూస్గా ఏ సౌండ్ పొల్యూషన్ లేకుండా, ఏ పర్యావరణ పొల్యూషన్ లేకుండా ఎవ్రీ ఇయర్ ఇలా జరుగుతుంది. బ్రాహ్మణో ఆయుష్య ఉత్తరేతు బ్రాహ్మణో వై సర్వాదేవతాః సర్వాది దేవైనం ఉన్నత శ్రీరంగేణ ఉన్నత స్థాన ప్రవేశ పరిస్థితులస్తు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతనుగ్రహణ దీర్ఘాయుష్మాన్ భవతు. మహిమగల గణపతి డెఫినెట్ గా మంచి బ్లెస్సింగ్స్ ఇస్తాడు. రండి అని ఇన్వైట్ చేయడం జరిగింది. అండ్ మీ అందరికి కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇలా మట్టి గణపతులు పెట్టి మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా థ్యాంక్ యూ. జై గణేష్. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప పూజితం మయా దేవ పరిపూర్ణం తదాస్తుతే. జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. మీరు వచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఒకసారి మీ యొక్క సూచనలు కొన్ని మాకు ఇవ్వాల్సిన. నమస్తే అండి అందరికీ. ముఖ్యంగా నేను మమ్మల్ని సెలబ్రిటీ అనిపించాడు, కానీ నేను మీలాగా సామాన్యుడినే. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళతో మాట్లాడడానికి అయితే ఈరోజు వచ్చాను. ముఖ్యంగా మీ అపార్ట్మెంట్లో మీరు గత 12 సంవత్సరాల నుంచి మట్టి వినాయకుడిని చేస్తున్నారు కాబట్టి ముందుగా మీ అందరికీ
శుభాకాంక్షలు అని ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. నేను ఆడవాళ్ళతో మాట్లాడతానని ఎందుకన్నానంటే, మీరు ప్రతి సంవత్సరం వినాయక చవితి చేసుకుంటాం, అనేక పండుగలు చేసుకుంటాం. సనాతన ధర్మంలో పండగలంటేనే ఒక ఉత్సాహం ఉంటుంది, ఒక ఆనందం ఉంటుంది, ఒక సరదా కూడా ఉంటుంది. కానీ పండగలు చేసుకుంటాం, పూజలు చేస్తాము, అన్నదాన కార్యక్రమాలు చేస్తాము, తింటాము, వెళ్ళిపోతాము. ఇది రొటీన్ అయిపోయిందండి. ఇలా కార్యక్రమాలు ఎందుకు చేస్తారు? ముఖ్యంగా గణపతి మండపాలు ఎందుకు వచ్చాయి ఎవరికైనా తెలుసా? ఇక్కడ స్త్రీలను అడుగుతున్నాను, మీకు గణపతి మండపాలు ఎందుకు వచ్చాయి, ఎప్పటి నుంచి మొదలు పెట్టారో తెలుసా? తెలిస్తే ఒకసారి చేయొద్దంటే అది అప్రిషియేట్, తెలియకపోయినా కూడా అది అప్రిషియేట్. మనకి ఏదైనా ఆటంకాలు వస్తే మొట్టమొదటిసారిగా మనం దర్శించుకోవాల్సింది వినాయకుడిని, ఎందుకంటే విఘ్నాలు తొలగిస్తాడు కాబట్టి. మన పర్సనల్గా ప్రాబ్లం వస్తే వినాయకుడిని మనం పూజలు తీసి తప్పైపోయిందనో నాకు రక్షించడానికి కోరుకుంటాం. మరి సమాజంలో ప్రాబ్లం వస్తే అప్పుడు కూడా వినాయకుడిని పూజ చేస్తారు. ఇది ఎప్పటి నుంచి మొదలైందంటే 11వ శతాబ్దంలో ఇంచుమించుగా ఒక 900 సంవత్సరాలు చేశారు. తర్వాత ఛత్రపతి శివాజీ వచ్చిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో చాలా బలంగా ఎందుకు తీసుకున్నారు అంటే, మన సనాతన ధర్మం మీద, మన హిందువుల మీద దాడి జరిగినప్పుడు, మనం బలహీనపడినప్పుడు మనలో చైతన్యం తీసుకురావడం కోసం గణేష్ మండపాలను పెట్టి అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ ఏకం చేసి అక్కడ తీసుకొచ్చి మనలో ఉన్నటువంటి ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం మండపాల దగ్గర బాలగంగాధర్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకి ధైర్యం నేర్పించారు. అవునా కదా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మనకి అంటే మోడీ గారు ఉన్నారు, బీజేపీ బలంగా ఉంది, అండ్ మన మిలిటరీ బలంగా ఉంది కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. నేను ఇందాక అన్నా స్త్రీలతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను. మన మీద మనకి తెలియకుండా కొన్ని దాడులు జరుగుతున్నాయి. నేను భయపడను మాట్లాడడానికి. ముఖ్యంగా ఏంటంటే లవ్ జిహాద్, దీని మీద నేను పూర్తిగా మాట్లాడాలనుకుంటున్నాను. వినాయక చవితి దగ్గర మాట్లాడవలసింది ఇలాంటి విషయాలే. ఫోన్ చేసేసేమా వెళ్ళిపోయి మనం కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఇంచుమించుగా 30-40 మంది ఆడవాళ్ళు ఉన్నారు, అలాగే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు. ఒకవేళ మీకు తెలిసి ఏమన్నా కొంచెం తేడా అనిపిస్తే కనిపెట్టండి. కొంచెం ధైర్యం చేసి తెలివి మీరి మన పిల్లల్ని పంపించేస్తున్నాం కదా, ట్యూషన్కి వెళ్ళిపోతున్నారు కదా, ఆటోలో వెళ్ళిపోతున్నారు కదా, కాలేజీకి వెళ్ళి వచ్చేస్తున్నారు కదా అని మాత్రం సింపుల్గా తీసి పడేయకండి. నేను యాక్టర్నైనా బిజినెస్ మ్యాన్ అయినా సరే మేము చేయాల్సిన కొన్ని చేస్తున్నాం, కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. వెనకాల చాలా జరుగుతున్నాయి. మనము సొసైటీలో ఉన్నప్పుడు అందరితో కలిసిమెలిసి ఉంటాం, ఉండాలి కూడా. కులాలు మతాలకు అతీతంగా ఉండాలి. కులం మేము మన గడప వరకే ఉండాలి, మతం మన ఇంట్లోనే ఉండాలి. సమాజంలోకి వచ్చేటప్పటికి మనందరం సమానం. కాకపోతే మనం ఉన్నట్టుగా వాళ్ళు అలా ఉండరు. 8 సంవత్సరాలు దాటిన అమ్మాయి నుంచి పెళ్లి కాని అమ్మాయి వరకు, పెళ్లి అయిపోయిన స్త్రీ వరకు కూడా మన మీద తెలియనటువంటి దాడులు జరుగుతున్నాయి. మీరు టీవీ న్యూస్లో చూస్తారు, సోషల్ మీడియాలో చూస్తారు. కానీ స్త్రీ అనే పదం ఎందుకు మళ్ళీ వాడతానంటే, ఫిజికల్గా చాలా బలహీనంగా ఉంటారు, కొన్ని సందర్భాల్లో మెంటల్గా కూడా చాలా బలహీనంగా ఉంటారు. ఆ బలహీనతల్ని క్యాచ్ చేస్తుంది దుర్మార్గతం. వాటికి లొంగిపోవద్దు అని చెప్తున్నాను. నా రిక్వెస్ట్, రోజు మీ పిల్లలకి ఇలా మమ్మల్ని మా గణేష్ని మట్టి వినాయకుని పూజిస్తున్నాం. 12 సంవత్సరాల నుంచి ఇది జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. కీబోర్డ్ ప్లీజ్. జనప్రియ ఫేజ్ 1 8th బ్లాక్లో నివాసితులందరికీ మీటింగ్
గత పుష్కర కాలంగా మీరు ఎకో ఫ్రెండ్లీ గణపతిని మాత్రమే ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి రచ్చలంబోలా కాకుండా నిశ్శబ్దంగా ఎటువంటి శబ్ద కాలుష్యం లేకుండా ఎటువంటి ఇతర కాలుష్యాలకన్నీ దూరంగా ఏదైతే మన భక్తి శ్రద్ధలతో మనం గణపతిని పూజించుకోవాలి అలా పూజించుకుని అలా చేసుకుంటున్నారని నాకు శ్రవణ్ చెప్పినప్పుడు అందుకనే ఈరోజు వ్యక్తి పరిస్థితిలో ఒకసారన్నా రావాలి అని అనుకుని నేను దగ్గరికి వచ్చాను. మీ అందరికీ విఘ్న వినాయకుడు, వినాయకోత్పత్తి, వినాయకుడి పూజ విధానం, అసలు వినాయకుడిని మనం ఎందుకు నిమజ్జనం చేయాలి, వారంలో ఎందుకు పూజ చేస్తాం, ఇట్లాంటివన్నీ బహుశా మీ దగ్గర పూజలు పండితులు 12 సంవత్సరాలుగా చెప్తూనే ఉంటారు. అయినా సరే మళ్ళీ కొత్తగానే ఉంటుంది. ఎందుకంటే మనం ప్రతిసారి మనం మర్చిపోయి కొత్తగా చేస్తూ ఉండాలి. కాదు ఆయన ఎలాగైతే వ్యాసుడు చెప్పిన భారతాన్ని రాసి ఆ వేడిని తీసుకుని వేడిని చల్లార్చడం కోసం ఆయనే తీసుకెళ్ళి నీళ్ళలో ముంచాడు. అలాగే మీ ఎవ్వరికి కోపతాపాలు లేకుండా మీరంతా ప్రశాంతంగా ఉంది, అందరూ ఒకరికొకరు సహకరించుకొని. ఎందుకంటే అపార్ట్మెంట్ అంటేనే కొన్ని రకరకాల ఇబ్బందులు ఉంటాయి. మా పై అయినా సరిగ్గా లేకపోతే నేను కింద వేసి ఎంతమంది ఉంటే అంతమంది ఒకరికొకరు సహకరించుకుంటూ పోతేనే అపార్ట్మెంట్. కానీ అపార్ట్మెంట్ లైఫ్ చాలా మంచిది. ఎందుకంటే మీరందరూ ఎక్కడే పన్నెండేళ్ళు ఇలాగే గణేష్ కార్యక్రమం ఇది నేను రెండోసారి రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇలానే మీరు ఇలా 50 మంది ఇలానే జరుపుతూ ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ కలిసి ఉండాలి. ఈ పండుగ అనేది అందరూ ఒక దగ్గర కలిసి ఉండడానికి జరిగే ఒక మంచి కార్యక్రమం అండి. నేను కూడా అందులో భాగం అవ్వడానికి చాలా సంతోషంగా ఉంటుంది. ఇలానే ప్రతి ఖచ్చితంగా నేను వస్తాను, మీ అందరినీ కలుస్తూనే ఉంటాను. జనప్రియ అనేది అందరికీ తెలిసిందే. అండ్ నేను కూడా హబీస్పేట్కి సంబంధించిన వాళ్ళే. మామగారు అందరికీ చాలా హ్యాపీ ఉందండి. నిమజ్జనం చాలా హ్యాపీ. ఇంకోటి ఏంటంటే ఇక్కడ స్పెషాలిటీ మట్టి గణేష్ పెట్టడం, అది అందరికీ మంచి సందేశం ఇస్తున్నారు. అందరూ మట్టి గణేష్ ఎంకరేజ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఈ సంవత్సరం 12వ వార్షికోత్సవ గణేష్ వేడుకల సందర్భంగా మన 8వ బ్లాక్ పెద్దలడ్డూరి మౌలా గారు కైవసం చేసుకున్నారు. వారు పాడిన పాట 20,000. వారు పాడిన పాట 20,000. వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ ఆ గణేశుని దీవెనలు